మహోన్నతుడైన దేవుని అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ ఈ ఉదయకాలన శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క అద్భుతమైన కృప చొప్పున మరొక చక్కని ఈ ఆదివారన పరిశుద్ధ దేవుని కీర్తించి గణపరిచి ఆయనను ఆరాధించే ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతులు కృతజ్ఞతలు మనం చెల్లించబద్దులమైంటున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సీజన్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలు, ఆయన శిలువ త్యాగం, ఆయన పునరుద్ధానాన్ని వాక్యంలో నుంచి ధ్యానించేటువంటి ఒక ప్రత్యేకమైన అనుభవం క్రైస్తవ సమాజానికి దేవుడు దయచేస్తుండగా, దేవుని వాక్యం చేత రూపాంతరపరచబడేటువంటి ఈ అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వస్తున్నాడని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు విధేయులై ఆయన సాక్షులుగా జీవించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ తరుణం ఎంత గొప్పది. ప్రియ దేవుని సంఘమా, మరి ఉదయకాలన వేరు ప్రాంతాల నుంచి ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఈ వర్షిప్ సర్వీస్లో పాల్గొంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న వీళ్ళందరిని అభినందిస్తూ ఉంటున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాలను గొప్పగా దీవించునుగాక. ఒకవేళ వీలు అవుతే మీరు ఫ్యామిలీస్గా మందిర ఆవరణంలోనికి రావాల్సిందిగా దైవ సేవకుడిగా ఈ ఆహ్వానాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రావెల్ అండ్ టు కమ్ టు ద చర్చ్ ప్రెమిసెస్, I would appreciate your presence here so that together we can worship our living God. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంఘమా, చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి మనము దేవుని యొక్క స్వరాన్ని వినటానికి ఈ ఉదయకాలన మనము సిద్ధపరచుకుందాం. ఎస్తేరు గ్రంథంలో నుండి ఏ రీతిగా దేవుడు ఎస్తేరు అన్నటువంటి ఆ వ్యక్తిని ఆయన ఎన్నుకుని తన ప్రజలను రక్షించటానికి ఒక సాధనంగా ఏర్పాటు చేసుకుంటాడో ఆ సత్యాన్ని ఈ ఉదయకాలన ధ్యానిస్తుండగా, మన పరిధిలో, మన యొక్క సందర్భాలలో, నేపథ్యాల్లో ఏ రీతిగా దేవుడు మనల్ని వాడుకొనగలడు, సంఘాన్ని ఏ రీతిగా నిలబెట్టగలడు అన్నటువంటి ఆ విషయాలు కొద్ది నిమిషాలు వాక్యంలో నుంచి మనం ధ్యానిస్తాం. ప్రపంచంలో గమనించినట్లయితే దేవుడు సామాన్య ప్రజలను ఎన్నుకొని ఆయన కొరకై అసాధారణ కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతుంటాడు. గాడ్ చూసెస్ ఆర్డినరీ పీపుల్ టు అకంప్లిష్ ఎక్స్ట్రాడినరీ టాస్క్స్ ఫర్ హిస్ గ్లోరీ అని మనం గుర్తుపెట్టుకుంటాం. ప్రియులారు, ఇక్కడ గొప్పతనము ఎవరిది అంటే సామాన్య ప్రజలదా? ఇక్కడ గొప్పతనము ఆ సందర్భానిదా? లేదా పిలిచినటువంటి ఆ దేవుడు కార్యాలు చేసిన ఆ దేవుని గొప్పతనమా? ఈ సత్యం ఏంటో మనకు చాలా స్పష్టంగా ఇది అర్థమయ్యేటువంటి విషయం. ఈ ఎస్తేరు గ్రంథ ఈ నేపథ్యాన్ని గమనిస్తే ఇది పారసీక రాజ్యంలో జరిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన. పర్షియన్ ఎంపైర్ ఇది రాస్తున్నటువంటి ఈ సందర్భాన్ని గమనించినట్లయితే చాలా చక్కగా మనకు అర్థమయ్యేటువంటి ఆ విషయం ఏంటంటే, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహేషురోజు ఏలెను అని చెప్పి మనము ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తాం. ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా టు ఇథియోపియా, ఈ ప్రాంతం అంతా కూడా పర్షియా రాజ్యం. అందుకని మ్యాప్ పాయింటింగ్ చేస్తే ఇండియా కూడా ఇట్ వాజ్ రూల్డ్ బై పర్షియన్ ఎంపైర్ అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. ఇది వాక్యంలో మనం గమనిస్తున్నాం. దయచేసి ఇక్కడ యూదులైనటువంటి వాళ్ళు చెరకనిపోబడినటువంటి ఈ విషయానికి వస్తే, వారు తమ యొక్క ప్రాంతం నుంచి, యెరూషలేము నుంచి చెరకనిపోబడినటువంటి విషయము మనకందరికీ తెలిసినటువంటిదే. బబులోను ప్రజలు వచ్చి వారిని దండెత్తుకొని సిరీస్ ఆఫ్ ఇన్వేషన్స్ గుండా వారిని ఏం చేశారంటే, వారిని దండెత్తి ఆ ప్రాంతాన్ని కొల్లగొట్టుకుని పోయి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళను వారి రాజ్యంలో ఉంచుకొని ట్రైనింగ్ ఇచ్చి వారి రాజ్యాలకే వారిని బ్యూరోక్రాట్స్ గానో
లేదంటే గాన సర్వ్ చేసేటువంటి వారిగాను అక్కడ ఉంచినటువంటి విషయము మనకు తెలుస్తుంది. ఎస్తేరుది అలాంటి కాంటెక్స్ట్ అది. షీ వాజ్ ఆల్సో ఇన్ ఎగ్జైల్, చెరకొనిపోబడినటువంటి నేపథ్యం ఎస్తేరుకు. ఆమె తల్లిదండ్రులు లేరు, ఆమె యొక్క అనాథ బాలికగా ఉంటా ఉంది. ఆ విషయంలో మనము గమనించినట్లయితే ఎస్తేరు అనాథ బాలిక అయినా దేవుడు ఒక సందర్భంలో ఆమెను తీసుకుని వచ్చి రాజు యొక్క రాణి అయినటువంటి వస్తీ ఆ యొక్క గద్దె నుంచి రాజు దింపగానే ఆ రాజ్యంలో రాణికి ఎవరు ఆ హోదాకు సూట్ అవుతారని చెప్పేసి అన్నప్పుడు ఈ వాక్యంలో మనం గమనిస్తే రాజు ఏం చేస్తాడంటే ఈ ఎస్తేరును ఎన్నుకోవటం జరుగుతుంది. చాలామంది బైబిల్ పండితులు మరి వారి యొక్క కామెంటరీస్లో ఏమని రాస్తూ ప్రస్తావిస్తూ ఉంటారంటే, ఆమె అందము మాత్రమే కాదు, కానీ ఆమె యొక్క అణకువ కూడా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం. ఆ యొక్క ఉన్నతమైనటువంటి హోదాలోనికి ఆమె రావటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఉన్నతమైన హోదా అది యాదృచ్ఛికం కాదు. ఆమెను దేవుడు అక్కడ నిలబెట్టాడంటే ఆమె స్వార్థానికి కాదు. దేవుని యొక్క ఆలోచనలు ఈ వ్యక్తిని ఆ ఉన్నతమైన సూజను కోటలో రాజు దగ్గర రాణిగా ఆమె నిలబడింది అంటే అది దయచేసి గమనించాలి. అదేమో తన యొక్క పొలిటికల్ గెయిన్స్ కొరకైతే, పరిపాలన కొరకైతే కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చటానికి దేవుడు ఆమెను లేపినట్లు, ఆ ప్రాంతంలో ఆ యొక్క స్థానానికి ఆమెను ఎలివేట్ చేసినట్లు మనము బైబిల్ గ్రంథంలో గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఉన్నతమైన ఆ హోదాలో ఎస్తేరును నిలబెట్టి ఉండగా ఈ మాట గమనించాలి. ప్లీజ్ లిసన్ టు దిస్. ఏమంటే ఆమెకు ఎవ్రీథింగ్ వాజ్ నాట్ స్మూత్, అన్ని కూడా సుజావుగా తను అనుకున్నట్లుగా వెళ్తున్నాయి కాదు ప్రియులారా, అలాంటిది లేదు. కానీ ఆమె జీవితంలో ఏమి చేయవలసి వచ్చిందంటే ఆమె రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. ఆమె ధైర్యంగా నిలబడవలసి వచ్చింది. ఆమె ప్రాణానికే అది ఏమంటే అది రిస్క్ వచ్చేసింది. నా ప్రాణానికి ఒకవేళ ముప్పు కలిగిన, ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్, నేను మరణించినా నేను మరణిస్తానని చెప్పి ఎస్తేరు మాట్లాడుతూ ఉంది. దేనికి అంత రిస్క్ తీసుకుంటా ఉంది అని చెప్పేసి అంటే మనకందరికీ తెలిసినటువంటి సత్యం వాక్యంలో ఏంటంటే, తన ప్రజలు హామాను అన్నటువంటి ఆయన యొక్క దుష్ట ఆలోచనకు ఇదిగో ఈ ప్రజలు బలి అవుతారని చెప్పి ఆమె గ్రహించి ఏమి చేసిందంటే, మొర్దెకై అన్నటువంటి ఆమె కజిన్ ద్వారా ఈ సమాచారము ఎస్తేరుకు అందుగా మన ప్రజలందరినీ నాశనము చేసేటువంటి పరిస్థితి వస్తుంది కనుక నువ్వు లేవాలి, నువ్వు మాట్లాడాలి, రాజు దగ్గరికి వెళ్ళాలన్నటువంటి ఈ సందేశము ఇది 4వ అధ్యాయంలో మనము ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలుగుతుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో అంతట్లో గమనించినట్లయితే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే, గాడ్ ఇస్ బిహైండ్ ద స్టోరీ, గాడ్ ఇస్ బిహైండ్ ఆల్ దిస్ సీన్. ఇదంతా మనం గమనించినట్లయితే దేవుని యొక్క హస్తము దీని వెనకల ఉంది. ఇంకొక మాటలు చెప్పాలంటే, వీ కెన్ సీ గాడ్స్ ఫింగర్ ప్రింట్స్ అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ దిస్ స్టోరీ అని చెప్పి మనం గమనించాలి. ఈ కథనం వెనకల దేవుని యొక్క వేలి ముద్రలు అక్కడ చాలా స్పష్టంగా మనం గమనించగలమని నేను ఇక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతుంటున్నాను. ఏంటి దేవుని వేలు ముద్రలు అని చెప్పేసి అంటా ఉంటే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గాడ్స్ ఫింగర్ ప్రింట్స్ అంటే, ఇక్కడ దేవుని యొక్క నడిపింపు ఉంది. ఇక్కడ దేవుని యొక్క సార్వభౌమ ప్రణాళికలు ఆయన జరిగిస్తుంటున్నాడు. ఆయన ఇక్కడ జోక్యం చేసుకుంటున్నాడు. ఒక మాటలు చెప్పాలంటే, హీ ఈస్ ద కథానాయకుడు అన్నటువంటి మాట. ఆయన కథానాయకుడిగా ఆయన ఆ యొక్క స్టోరీను, ఆ నరేటివ్ను ఆయన నడిపిస్తూ ఆయన గైడ్ చేస్తున్నాడని ఇక్కడ మనం గమనించక తప్పదు. ప్రియ దేవుని సంగమా, ఈ వాక్యాన్ని మనం చూస్తున్నటువంటి ఈ సందర్భాన ఆల్వేస్ మనము మైండ్లో ఒక బిగ్ పిక్చర్ను పెట్టుకోవాలి. ప్లీజ్ గమనించండి, ఈ మైండ్లో బిగ్ పిక్చర్ని పెట్టుకోవాలి. అంటే ఎందుకు దేవుడు ఈ రీతిగా నడిపిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ హియర్, దేవుడు ఏమి అకంప్లిష్ చేయాలనుకుంటున్నాడో అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క బిగ్ పిక్చర్ను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ బిగ్ పిక్చర్ను మనం ఏం చేయాలంటే, వీ షుడ్ లుక్ అట్ ఇట్ ఇన్ ద లైట్ ఆఫ్ ఇటర్నల్ పర్పస్. నిత్యత్వపు
దేవుని యొక్క ప్రణాళికలకు అవి ఎలాగ వర్తిస్తున్నాయన్నటువంటి ఆ విషయాన్ని ఈ యొక్క బిగ్ పిక్చర్లో మనము చూడక తప్పదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా దేవుని మహిమార్థమై, ఇవన్నీ కూడా ఆయన చిత్తాన్ని జరిగించుటకై, ఇవన్నీ కూడా ఆయన నిబంధన విశ్వాస్యతను ఆయన కనబరచుటకై ఆయన చేస్తున్నటువంటి కార్యాలని మనం గమనించాలి. ఒకసారి మీ చెంత బైబిల్స్ ఉంటే నాతో కలిసి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చూడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. కొలసీ 1:20. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, చూసారా, అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవి అయినను అన్నిటినీ ఆయన ద్వారా, చూసారా ప్రియులారా, తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. అమ్మ థ్యాంక్ యూ. వాక్యంలో గమనించినట్లయితే ఎంత శ్రేష్టమైన మాట గమనిస్తున్నాం. భూలోకమందున్నవి అయినను అవి పరలోకమందున్నవి అయినను అవన్నీ కూడా సిలువ రక్తము చేత, ఈ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ కార్యము చేత, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఆయనతో సంధి చేసుకోవాలని. అంటే ఒక మంచి మాటలో టు రికన్సైల్ ఎవ్రీథింగ్ అంటు హిమ్, ఆయనతో సంధి చేసుకోవాలని దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క అభీష్టమాయనని చెప్పి వాక్యంలో ఇక్కడ గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తుండగా బాగా గమనించాలి. అందుకనే పాత నిబంధన గ్రంథంలో ఇది ఎలా జరిగింది, ఇది ఎలా దేవుడు స్టార్ట్ చేస్తూ వచ్చాడు అంటే, ఇది ఎలా బయలుపరిచి దేవుడు జరిగిస్తూ వచ్చాడు అని చెప్పేసి అంటే, ఆదికాండం 12వ అధ్యాయంలో మనము అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తాం. అబ్రహాము జీవితాన్ని చూస్తే ఆదికాండం 12వ అధ్యాయము దయచేసి మొదటి 3 వచనాలు ఎవరైనా చదవగలరా? యెహోవా, ఆహా నీవు లేచి, చూసారా, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఏం జరుగుతుంది అక్కడ? చదవండి అయ్యా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దట్ ఈస్ ద పాయింట్. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని దూషించదను. భూమి యొక్క సమస్త జనముల యందు నీ యందు ఆశీర్వదించబడునని కదా ఈ యొక్క మాటను దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నా. యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు ద నేషన్స్. ఆ ఒక వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకోవటానికి, ఒక మాటలు చెప్పాలంటే ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రజలను నడిపించడం మాత్రమే కాదు, కానీ మెస్సయ్యను దేవుడు ఈ లోకానికి పంపించి సర్వ మానవాళిని పాపంలో నుండి రక్షించటానికి దేవుని యొక్క ప్రణాళిక ఇక్కడ అద్భుతంగా ఫుల్ఫిల్ చేయటానికి దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని సంఘమ, ఇది ఆలోచన చేస్తూ ఉండగా మనకు తెలిసినటువంటి ఒక చక్కని విషయం ఏంటంటే, అక్కడ ఇజ్రాయేలీలు, దేవుని ప్రజలు చెరకొనిపోబడినటువంటి ఆ రీతిని గమనిస్తుంటున్నాం. కొన్ని దఫల వారిగా కదా కోరేషును దేవుడు ఎన్నుకొని, ఈ యొక్క పారసీక రాజు కోరేషును దేవుడు ఎన్నుకొని ఒక బ్యాచ్ ఆఫ్ జ్యూస్ను వారిని ఇజ్రాయేలుకు యెరూషలేముకు పంపించడం జరుగుతూ వచ్చింది. యెరూషలేముకు పంపించుండగా అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఎజ్రాను, నెహెమ్యాను ఎన్నుకుంటాడు. ఆ సమాజం తిరిగా కట్టుబడాలి, కూల్చబడినటువంటి ఆ మందిరము కట్టుబడాలి, కాల్చబడిన ఆ ప్రాకారాలు కూల్చబడినవి తిరిగా నిర్మాణము చేయబడాలని చెప్పి దేవుడు వీరిని అక్కడ లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హగ్గై గ్రంథంలో, జకరయ్య గ్రంథంలో మనము వీటి యొక్క అద్భుతమైనటువంటి వివరణ మనం చూస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే ఎస్తేరు ఆ ప్రాంతంలో దేవుడు ఆయన దైన శైలిలో ఎన్నుకొనబడుతూ దేవుని చేత ఎన్నుకొనబడటం అన్నటువంటిది మనం గమనిస్తుంటున్నాం. ప్రియ దేవుని సంగమ, చదవబడినటువంటి వాక్య భాగములు గమనిస్తే మొర్దెకై అన్నటువంటి ఒక వ్యక్తిని చాలా యాక్టివ్గా లేదా ఒక డైనమిక్ క్యారెక్టర్గా ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. మొర్దెకైను దేవుడు లేపుతున్నప్పుడు మనం ఇక్కడ ఆలోచన చేస్తే మొర్దెకై చేసినటువంటి కార్యాలే కానీ,
ఆయన మాట్లాడినటువంటి తీరే కానీ, ఆయన మోటివేట్ చేసినటువంటి, ఛాలెంజ్ చేసినటువంటి తీరే కానీ అది చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దయచేసి ఈ ఉదయకాల సమయాన ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి ఒక 3 విషయాలు దేవుడు ఏ రీతిగా ఇదిగో ఈ ప్రజలను విమోచించటానికి ఆయన నిలబడ్డాడు, ఆయన కార్యాలు చేశాడు, ఈ 3 విషయాలు మనం గమనిస్తాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియ దేవుని సంగమా, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ స్టోరీ ఫర్ దిస్ పీపుల్ కాల్డ్ జ్యూస్. ఈ యూదులకు ఇది ఒక సాధారణమైనటువంటి ఒక సన్నివేశం కాదు. అయినా ఒక మాటలు గమనిస్తే దేవుని యొక్క హస్తము దీని వెనకల అది ఉంది బలంగాని మనం గమనించవచ్చు. ఎలాంటి హస్తం అంటే దేవుని కదా, అది సంరక్షణ హస్తము, దేవుని నడిపింపు హస్తము, దేవుని యొక్క ఆలోచనతో, దేవుని యొక్క జోక్యంతో, దేవుని యొక్క మార్గదర్శకత్వం అన్నటువంటిది ఈ యొక్క స్టోరీలో మనం గమనించవచ్చు. అందుకనే దీంట్లో ఒక మాటలు చెప్పాలంటే నా మొదటి పాయింట్ ఏంటంటే, వాట్ డు వి లెర్న్ అబౌట్ హూ గాడ్ ఇస్? దేవుడు ఏమైంటున్నాడో దాంట్లో నుంచి మనం ఏం తెలుసుకుంటాం, ఏం నేర్చుకుంటామంటే, మొదటిగా దేవుని యొక్క సంరక్షణ, గాడ్స్ ప్రావిడెన్స్ అన్నటువంటిది ఇక్కడ మనం గమనించగలం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ ప్రావిడెన్స్ అన్నటువంటి మాట చాలా బలమైనటువంటి మాటగా ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రావిడెన్స్ అంటే దేవుని యొక్క మిస్టీరియస్ వర్క్. అదేంటంటే దేవుని యొక్క ప్రొటెక్టివ్ కేర్ అన్నటువంటిది ఇక్కడ మనము గమనించగలం. ఎలాగంటే సామాన్యమైనటువంటి ఆ యొక్క విధానాలలో దేవుని యొక్క ఆ ప్రొటెక్టివ్ కేర్, ఆ ప్రొటెక్టివ్ హ్యాండ్స్ దేవుడు తన ప్రజల పట్ల కనబరిచినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. గాడ్స్ ప్రావిడెన్స్ గురించి మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భాన ప్రియ దేవుని సంగమా బాగా గమనించాలి. ఎందుకు దేవుడు తన యొక్క ప్రొటెక్టివ్ కేర్ ఆయన చూపిస్తూ ఉన్నాడు? వై గాడ్స్ ప్రావిడెన్స్? ఎందుకు ఆయన ఇంటర్ఫియర్ అవుతూ ఉన్నాడు? ఎందుకు ఆయన మార్గదర్శకత్వం అన్నటువంటిది ఇక్కడ కనపరుస్తుంటున్నాడు? దయచేసి గమనించండి. ఇవన్నీ కూడా చూస్తూ ఉండగా దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సార్వభౌమ ప్రణాళికలు ఆయన ఈ సృష్టిలో ఆయన జరిగిస్తూ, ఆయన వీటన్నిటిపైన ఆయన ఏలుబడి చేస్తూ ఉన్నాడు అన్నటువంటి సందేశాన్ని ఇక్కడ ఇవ్వటానికి అని చెప్పి మనం గమనించాలి. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే, గాడ్స్ ప్రావిడెన్స్ అక్కడ యూదుల పట్ల ఎస్తేరును లేవనెత్తటంలో, మొర్దెకై అయినటువంటి వ్యక్తిని లేవనెత్తటంలో గాడ్స్ ప్రావిడెన్స్ అనేటువంటిది మనం గమనిస్తాం. ఏంటంటే ఆ ప్రజలు నాశనం కాకుండా వారు సంరక్షణలోనికి రావటానికి దేవుని యొక్క ఆలోచన ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. విశ్వాస జీవితంలో మనం కూడా ఏమి గమనించాలంటే, దేవుని బిడ్డలుగా గాడ్స్ ఇదిగో ఆ ప్రొటెక్టివ్ కేర్ మన పైన ఉందని, దేవుని యొక్క ప్రావిడెన్స్ సంరక్షణ మన పైన ఉందని మనం గమనించాలి. దేవుని యొక్క గైడెన్స్ మన పైన ఉందని, దేవుని యొక్క ప్రొవిజన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అడ్వర్సిటీ, విపరీతమైన ప్రతికూలమైన పరిస్థితులలో దేవుని యొక్క ప్రొవిజన్, ఆయన యొక్క ఏంటంటే వనరులు మన జీవితంలో సమృద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ మాటను మనం గమనించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ గాడ్స్ ప్రావిడెన్స్ దైవ సంరక్షణలో లేదా దేవుని యొక్క ఈ యొక్క మార్గదర్శకత్వంలో మనం ఏం చూస్తున్నామని చెప్పేసి అంటే, ఖచ్చితంగా ఇక్కడ చాలా చురుకైన రీతిలో దేవుని యొక్క ఇదిగో ఏలుబడిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. గాడ్ ఇస్ నాట్ డిస్టెంట్ వెన్ వీఆర్ సఫరింగ్. మనము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఇదిగో ఇలాంటి మారణ హోమం అన్నటువంటిది జరగటానికి రాజు ఆజ్ఞ జారీ చేశాడు అని చెప్పి ఎస్తేరుకు వినబడుతుంది. ఎస్తేరు తెలుసుకున్న తర్వాత మొర్దెకై మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్తేరు మొర్దెకైలు వాళ్ళు కలత చెందారు. అయితే వారు ప్రార్థన చేయటం మొదలు పెట్టారని గమనిస్తుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ గాడ్స్ ప్రావిడెన్స్ ఏంటి అని చెప్పేసి ఆలోచన చేస్తే, దేవుడు చురుకైనటువంటి రీతిలో ఆయన ఏలుబడి చేస్తున్నాడు. దేనికి అని చెప్పేసి అంటే, మన జీవితాల్లో ఆయన ప్రభావితం చూపడానికి, మన జీవితాలను మలచటానికి, మన జీవితాలను ఆయన అద్భుతమైన రీతిలో ఆయన ప్రణాళికల కొరకే సిద్ధపరచటానికి ఈ దేవుని యొక్క
ఈ చురుకైనటువంటి జోక్యం మన జీవితంలో చేస్తున్నాడని మనం మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీంట్లో మనం ఇంకోటి ఏం చూస్తామంటే పర్పస్ఫుల్ డైరెక్షన్. ఉద్దేశపూర్వకంగా దేవుడు ఒక దిశను నిర్దేశించి మనల్ని అక్కడ నిలబెడతాడని గమనించాలి. ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైనా ఆలోచన చేసామా? ప్రతి ఒక్క సన్నివేశం మన లైఫ్లో అది ఆనందకరమైనది అయినా కావచ్చు, అది సవాళ్లతో కూడినటువంటిది అయినా అవ్వచ్చు. ఇవన్నీ కూడా దేవుడు మన జీవితంలో ఎందుకు వాడుకుంటాడంటే, ఈ మాట చాలా శ్రేష్టమైనది. మన జీవితాలను ఒక శిల్పి కదా శిలను చెక్కినట్లు మనల్ని చెక్కటానికి, మన జీవితాలను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరూప్యంలోనికి మనల్ని మార్చడానికి. వై లార్డ్, వై మీ, వై am I to suffer like this? ఎందుకు ఇలాంటి సమాచారం నాకు వస్తూ ఉంది? ఎందుకు ఇలాంటి మారణ హోమము నా ప్రజలకు వస్తూ ఉంది? ఎందుకు ఇలాంటి కఠినమైనటువంటి అనుభవాల గుండా నేను వెళ్ళవలసి వస్తూ ఉంది? వాట్ హ్యావ్ ఐ డన్? నేను ఏం చేశాను ఇక్కడ? నేను ఎందుకు దీని గుండా వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నప్పుడు దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ ఇస్ సావరెన్ అన్నటువంటి మాట, దేవుడు సార్వభౌముడు. ఇవన్నీ కూడా దేవుడు తనదైన శైలిలో మన జీవితాలను మలచటానికి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరూప్యంలోనికి మార్చటానికి ఇది దారి తీస్తుంది. ఇందులో మనం ఏం చూస్తున్నామంటే, ఈ గాడ్స్ ప్రావిడెన్స్లో బాగా గమనిస్తే దేవుని పైన ఆధారపడి బిడ్డలుగా దేవుడు మనల్ని చేస్తూ ఉంటున్నాడు. కాన్స్టెంట్ డిపెండెన్సీ ఆన్ గాడ్. మనుషుల వైపు చూస్తే హామాను లాంటి వాళ్ళు ఎదురవుతారు. మనుషుల వైపు చూస్తే అహష్వేరోషు రాజు లాంటి వాళ్ళు ఎదురవుతారు. మనుషుల వైపు చూస్తే మనము డిసప్పాయింట్ అవుతాం. కానీ ప్లీజ్ బేర్ దిస్ ఇన్ మైండ్. ఈరోజు మనసులో ఈ మాట మనము ఏం చేయాలంటే, ఒక స్థిరమైన రీతిలో మనము అవి పదిలం చేసుకోవాలి. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచన దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు తనదైనటువంటి శైలిలో మనల్ని విమోచిస్తాడు. తన యొక్క కార్యాలు ఆయన జరిగించుకుంటాడని ఈ ఉదయకాలన గమనించాలి. మొర్దెకై ఏం చేశాడు అంటే, దేవుని పైన ఆధారపడ్డాడు. ఆయన ఉపవాసం ఉన్నాడు, ఆయన ప్రార్థన చేశాడు. ఎస్తేరు ఏం చేసిందంటే, ఆమె ఉపవాసం ఉంది, 3 రోజులు ఉపవాసం ఉంది. నాతో కలిసి ఇదిగో నా వారందరికీ మాట తెలియచేయండి, అదేంటంటే మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని ఎస్తేరు ఈ పిలుపునిస్తా ఉంది. వాట్ ఎ వండర్ఫుల్ కాల్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైనటువంటి పిలుపు ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని కార్యం చూడాలంటే దేవుని పైన ఆధారపడక తప్పదు ప్రియ దేవుని సంగమా. దేవుని యొక్క మహిమను చూడాలంటే దేవునికి లోబడక తప్పదు ప్రియమైన దేవుని సంగమా. ఈ ఉదయకాల సమయాన అక్కడ మొర్దెకై ప్రార్థించాడు, ఎస్తేరు ప్రార్థించింది. ఇంకొక మాట ఏంటంటే, దేవుని ప్రజలు కూడా ప్రార్థించటం, ఉపవాసం ఉండి మనం 4వ అధ్యాయంలో ఈ పిలుపునివ్వటం అనేటువంటిది మనం గమనిస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కాన్స్టెంట్ డిపెండెన్సీ, నిరంతరం ఆయన పై ఆధారపడేటువంటి జీవితానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే, మన సొంత శక్తి సరిపోదు, మన సొంత బలం సరిపోదు, మన సొంత జ్ఞానము ఇది ఒక పరిమితమైనటువంటిది. ఇట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్, ఇట్ ఈస్ వీక్ అండ్ ఇట్ ఈస్ సో వల్నరబుల్. అంత బలహీనమైనది. అందుకని మనము దేవుని పైన ఆధారపడుతున్నాం. ఆయన శక్తి అపరిమితమైనది, ఆయన జ్ఞానం అనంతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇక్కడ ఈ క్యారెక్టర్స్ని గమనిస్తూ ఉంటే దేవుని పైన ఆధారపడుతూ వచ్చారు. అవును ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రతి విశ్వాసి ఈ డివైన్ ప్రావిడెన్స్, గాడ్స్ ప్రావిడెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు దీనిని ఆలోచన చేయాలి. వీఆర్ కాల్డ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అడ్వర్సిటీ. ఏంటి అని చెప్పేసి అంటే, ఈ నమ్మిక పోగొట్టుకోకూడదు. ఏంటంటే, ఈ యొక్క శ్రమల్లో, ఈ పోరాటాల్లో కారణం ఏంటంటే, దేవుడు సమస్తం పైన ఆయన తన యొక్క ఆధీనం ఉంచుకున్నాడు. God is in control of every situation in our lives and in the life of the church. ఒకసారి ఒక ఓల్డ్ టెస్టమెంట్ ప్రొఫెసర్ ఈ రీతిగా అన్నాడు, ఎంత చిత్రహింసలు వచ్చిన క్రైస్తవ సమాజానికి, ఎంతటి అడ్వర్స్ సిచ్యువేషన్ గుండా సంఘము వెళ్తున్నా కానీ
ఎంత ప్రతికూల పరిస్థితులు సంఘము ఫేస్ చేయాల్సి వచ్చినా కానీ ఈరోజు ఒక మాట గమనించాలి, ఏంటంటే గాడ్ ఈజ్ అబౌవ్ ఎవ్రీ సిచ్యువేషన్. గాడ్ ఈజ్ అలైవ్ అండ్ గాడ్ ఈజ్ సావరెన్ అన్నటువంటి మాట, వీటన్నిటికి పైన ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడు, ఆయన ఆధీనంలో ఆయన ఉంచుకున్నాడు అన్నటువంటి ఈ సత్యాన్ని మనము క్రైస్తవ సమాజంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న వాటి యందు కూడా దేవుడు తన యొక్క శ్రద్ధ ఉంచి ఆయన శ్రద్ధగా మన జీవితంలో పరిశీలన చేయవాడు. మెటిక్యులస్ కేర్ అంటాం దేనిని. చిన్న వాటిలో కూడా దేవుడు తన యొక్క శ్రద్ధను చూపిస్తూ ఉంటాడు. స్టూడెంట్స్ అయితే వారి యొక్క చదువుల్లో కావచ్చు, వారి కెరియర్లో కావచ్చు, అదే పెద్దవారైతే వారి యొక్క ఉద్యోగాల్లో కావచ్చు, వారి యొక్క ఆరోగ్యంలో కావచ్చు, అది ఒక సంబంధ బాంధవ్యంలో కావచ్చు, చిన్న విషయాలలో కూడా దేవుడు తన యొక్క శ్రద్ధ, తన యొక్క దయ, తన యొక్క కనికరాన్ని అక్కడ చూపించి మన పట్ల తన యొక్క జాగ్రత్తను కనపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడని గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటే ఒక్క మాట నేను ప్రస్తావించి నేను ముందుకెళ్తాను. నథింగ్ హ్యాపెన్స్ అవుట్ ఆఫ్ ర్యాండమ్ అకరెన్సెస్. అంటే ఇది ఏదో తెలియకుండా ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది పరిస్థితి, ఏది కూడా జరగట్లేదండి. అట్లా ఒక మాటలు చెప్పాలంటే దేవునికి ఎరుక లేనిది ఏది కూడా లేదు. ఏదైతే ఛాన్స్గా జరిగిపోయింది అనేటువంటిది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. ఏంటంటే ఈ మాట ప్రావిడెన్స్ అన్నటువంటిది, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓవర్ బిగ్ ఈవెంట్స్ బట్ ఆల్సో స్మాల్ అండ్ డైలీ ఆర్ సీమింగ్లీ ర్యాండమ్ అకరెన్సెస్ యాజ్ నథింగ్ హ్యాపెన్స్ బై ఛాన్స్. ఏది కూడా ఛాన్స్ అట్లా అయిపోయింది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచన ఉంటా ఉంది. క్రైస్తవ సమాజానికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక సందేశం ఏంటంటే, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దిస్ మనకు ఒక సెక్యూరిటీ మన దేవుడే. మనకు ఆదరణ, బలము, ధైర్యము ఆ దేవుడే. మనకు విమోచన దయచేసి ఆ దేవుడే. ఈ ఉదయకాలన ఈ విషయాలు గమనిస్తున్నప్పుడు కృతజ్ఞతతో దేవుని చెంతకు రావాల్సినటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథంలో మనం గమనించినట్లయితే, దయచేసి రండి ప్రియులరా, మొదటి వచనాన్ని, జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. ప్రియ దేవుని సంగమ, ఈ 2వ వచనంలో గోనె కట్టుకొనినవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. ఇవన్నీ ఉంటా ఉండగా ఈ మొర్దెకై ఏం చేశాడు అని చెప్పేసి అంటే, దయచేసి గమనించాలి. మొర్దెకైస్ రియాక్షన్ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే హీ వాజ్ గోయింగ్ అగెయిన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ దట్ ప్యాలెస్. రాజు యొక్క నియమానికి ఇదిగో ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. అంటే ఈ గోనె పట్టలు కట్టుకొని బూడిద వేసుకొని అంగలారుస్తూ రాజభవనం దగ్గరికి వెళ్ళటం ఏంటండి? అది ప్రశ్న. అయ్యా ఎందుకు వెళ్తున్నారు? ఏమైంది మీకు? ఎందుకంత విడ్డూరంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి ప్రశ్న ఒకవేళ వస్తే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. దేనికి సాధారణంగా ఈ గోనెపట్టె ధరించుకొని ఈ బూడిద వేసుకుని ఎందుకు ఉంటారని చెప్పేసి అంటే, మనము తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే, ఇదిగో దేవుని దగ్గర కనికరాన్ని పొందుకొనుటకై, సీకింగ్ గాడ్స్ మర్సీ, ఇన్ డీప్ డిస్ట్రెస్, ఒక లోతైన వేదనలో మనిషి ఉంటే దేవుని దగ్గర కనికరాన్ని పొందుకోవటానికి, ఒక విపత్తు సంభవించకుండా దేవుని యొక్క సహాయాన్ని వేడటానికి, దేవుని యొక్క ఇంటర్వెన్షన్ జోక్యం చేసుకోవాలి అని చెప్పి దేవుని చెంత కనిపెట్టడానికి ఇది జరుగుతూ వస్తూ ఉంది. ఇది మనం యోనా గ్రంథం 3వ అధ్యాయంలో 4 నుంచి 9 వచనాలు మనం గమనిస్తాం. ఆదికాండం 37వ అధ్యాయంలో 34వ వచనంలో దీనిని చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో దీనిని మనం గమనిస్తాం. అంత మాత్రమే కాదు, కానీ ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో చూస్తుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని సంగమ, మొర్దెకై ఇలాంటివి చేస్తూ ఉండగా నాకు 2 విషయాలు అర్థమవుతా ఉన్నాయి. ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, ఆ యొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాడు.
హామాను మొర్దెకైకు నమస్కారం పెట్టట్లేదు, దండాలు పెట్టట్లేదు. వంగి ఆయనకు నమస్కారం పెడితే నేనెందుకు పెట్టాలండి అని చెప్పి అంటా ఉన్నాడు మొర్దెకై. దానికి పగతో ఏం చేస్తాడంటే దుష్టాలోచన మొర్దెకైతో పాటు మొర్దెకైతో ఆయన ప్రజలందరినీ హతమారుస్తానని చెప్పి హామాన్ అనుకొని రాజు దగ్గరికి వెళ్ళి ఇలాంటివి చేస్తున్నాడని రాజుకు కుయుక్తిగా చెప్పి ఏం చేశాడంటే హీ ఇన్ఫ్లుయెన్స్డ్ కింగ్ టు అనిహిలేట్ జూస్ ఇన్ దట్ కాంటెక్స్ట్. ఆ యొక్క సందర్భంలో రాజుకు ఈ మాటలన్నింటినీ ఎక్కించి, చాలామంది ఇవి తెలిసిన విషయమే, ఎందుకు రాజు యొక్క ఫేవర్ పొందుకోవాలంటే రాజుకు నచ్చింది ఏదో చెప్పాలి, అబద్ధమైనా పర్లేదు, దోషమైనా పర్లేదు, అది ఏదైనా కావచ్చు, కానీ ట్విస్ట్ చేసి ఏం చేశాడంటే మొర్దెకై పైన ఉన్నటువంటి కోపంతో రాజు ఒక ఆజ్ఞ జారీ చేసేటట్లు చేశాడు ఈ ఒక హామాను. ప్రియ దేవుని సంగమా, ఇలాంటి కాంటెక్స్లో మొర్దెకై లేచి నిలబడ్డాడు. దేవుని ప్రజల పక్షాన నేను మాట్లాడాలి అంటూ ఉన్నాడు. గొనెపట్ట కట్టుకున్నాడు. ప్రియమైన దేవుళ్ళారా, ఆయన తలపైన ఆయన ఈ బూడిద వేసుకొని అంగలారుస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. నాకు అనిపించింది హిస్ agony was visible. హిస్ agony was visible. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ చూస్తూ ఉండగా ఇవన్నీ కూడా ఇంపాక్ట్ఫుల్గా ఉంటా ఉన్నాయని మనం గమనించాలి. దీస్ ఆర్ విజిబుల్, కనబడుతూ ఉంది. మొర్దెకై చేసేటువంటిది దాచిపెట్టుకోలేదు. మొర్దెకై విపత్తును చూసిన తర్వాత మూలకు వెళ్ళలేదండి. మొర్దెకై విపత్తును చూసిన తర్వాత నాకు కాదులేని వేరే వారు చూసుకుంటే, అదిగో ఈ పాస్టర్ ఉన్నాడు, లేదా ఇదిగో ఈ పెద్ద ఉన్నాడు, లేదా ఇదిగో ఈ యొక్క నాయకుడు ఉన్నాడు, ఈ యొక్క అంకుల్ ఉన్నాడని వారికి అప్పగించలేదు. కానీ మొర్దెకై ఏం చేశాడంటే లేచి నిలబడ్డాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అవర్ యాక్షన్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్, మన యొక్క చర్య ఇదిగో ఇలాంటి విపత్తు లాంటి పరిస్థితులలో మన చర్య ఏదైతే తీసుకుంటున్నామో అది ఎలాగుంటుందంటే ఇట్ డ్రాస్ అటెన్షన్ టు ఇన్జస్టిస్ అండ్ మొబిలైజ్ పీపుల్ టు యాక్ట్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమార్థమై మనం నిలబడాలని ఏదైతే మనం చూస్తున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో అది చూస్తుండగా ప్రజలను మొబిలైజ్ చేయటానికి, దేవునికి మహిమనిచ్చేటువంటి రీతిలో నిలబడటానికి ఇలాంటి చర్య దారి తీస్తుందని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటే ఆ రాజు గేట్ దగ్గరికి వెళ్తా ఉన్నాడు మొర్దెకై, గట్టిగా కేకలు వేసుకుంటూ. ధైర్యం ఉండాలండి. ఆయన చేసేదేందో ఆయనకు అర్థమైంది. ఆయన ఏదో ఒక పిచ్చివాడిగా వ్యవహరించట్లేదు, ఆయన ఒక అనాలోచనగా ఏది చేయట్లేదు. ప్రాథమికంగా దేవుని పైన నిలబడి ఆధారపడి ఆయన ముందుకు వచ్చినటువంటి వాడిగా గమనిస్తూ ఉంటున్నాం. దీనికి పర్యవసానాలు ఆయనకు తెలీదా? తెలుసు. ఏమవుతుందో తన లైఫ్కు తెలీదా? తెలుసు. అయినా కానీ ఆయన ఏం చేశాడంటే ఇలాంటి టైంలో దేవుడు నన్ను పిలిచాడు, ఆయన నిలబెట్టాడని ఆయన గుర్తించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యంలో మనం గమనిస్తే ఈవెన్ వెన్ ద సర్కమ్స్టాన్సెస్ సీమ్ అన్పాపులర్ అండ్ రిస్కీ, we are called to stand firm in faith. మన విశ్వాస జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు ఇవి రిస్కీగా ఉంటాయి బాబు, ఇవి చాలా అన్పాపులర్గా ఉంటాయని చెప్పి అన్నప్పటికీ ఈరోజు క్రైస్తవ సమాజాన్ని దేవుడు పిలుస్తున్నాడు. మొర్దెకై జీవితంలో చూపిస్తున్నాడు ఏంటంటే ఇదిగో ధైర్యంగా నిలబడవలసినటువంటి అవసరత దేవుడు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యంలో గమనించినట్లయితే చాలా చక్కగా మొర్దెకై యొక్క యాక్షన్స్ ఏమి ఫోర్షాడో చేస్తున్నాయంటే, మొర్దెకై యొక్క చర్యలు ఎవరిని చూపిస్తున్నాయంటే, ఎవరి ఛాయలుగా కనబడుతున్నాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ ప్రార్థన ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించగలం. ఆయన కూడా యెరూషలేము గురించి ఆయన విలపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఒకవేళ ఇంటికి వెళ్ళి టైం ఉంటే లూకా సువార్త 19వ అధ్యాయము 41 నుంచి ఒకసారి కింది వచనాలు మనం గమనించినట్లయితే ఈ విషయాన్ని మనం చూడగలం. ప్రియ దేవుని సంగమా, 2-3 విషయాలు నేను ప్రస్తావించి నేను ముందుకు వెళ్తాను. సంఘము దేనికి పిలువబడింది ఇలాంటి కాంటెక్స్ట్లు అంటే, మొర్దెకై జీవితాన్ని చూసిన తర్వాత సంఘము దేనికి ఆహ్వానించబడుతుందంటే సంఘము ప్రార్థించటానికి ఆహ్వానించబడుతుంది. సంఘము బాగా వినాలి ప్రియ దేవుని సంఘమా. అందుకని ఈ వాక్యంలో గమనిస్తే బీ పబ్లిక్ లైక్ మొర్దెకై బట్ యెట్ ఆర్డర్లీ.
బాహాటంగా రావాలి, నిలబడాలి, అయితే ఆర్డర్లీగా ఉండాలి అన్నటువంటి ఈ మాటను గమనించాలి. ఈ మొర్దెకై ఏం చేస్తున్నాడంటే హీ స్టూడ్ ఇన్ సాలిడారిటీ విత్ దిస్ పీపుల్. ఇదిగో ఆ ప్రజలు హతమార్చబడతారు, అక్కడ చాలా భయంకరమైనటువంటిది, ఆ మారణహోమం జరగబోతుందని గుర్తించి ఆయన ఏం చేశాడంటే ధైర్యంగా ముందుకు వచ్చి నిలబడ్డాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక రైటర్ అంటాడు, హిస్ గ్రీఫ్ వాజ్ విజిబుల్ అండ్ వోకల్ అంటాడు. ఆయన యొక్క మొర్దెకై యొక్క బాధ, వేదన అది అందరికీ అగుపడుతూ ఉంది, అందరికీ వినపడుతుంది అని చెప్పేసి కూడా అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కనుగొనగాక. అనేక పర్యాయాలు మనము కనబడము, మనము ఎవరికి వినబడము అన్నట్లుగా మనం ఉంటా ఉంటే అట్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్ దేవుడు ఈరోజు లేవనెత్తుతున్నాడు మనల్ని. ప్రియ దేవుని సంఘమా, మన చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితులు చూస్తూ ఉంటే సంఘము దేనికి పిలువబడుతూ ఉందంటే టు బీ అన్ ఏజెంట్ ఆఫ్ బీయింగ్ ఎ వాయిస్ టు ద వాయిస్లెస్. ఎవరైతే స్వరము లేకుండా నిలబడుతున్నారో వారికి స్వరమై నిలబడవలసినటువంటి ఆ రీతిని దేవుడు పిలుస్తున్నాడని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మాటలో మొర్దెకైని చూస్తూ ఉంటున్నప్పుడు అది ప్రొటెస్ట్ చేస్తున్నట్లుగా ఉంది. ఆయన గోనెపట్ట కట్టుకోవటం, తల మీద బూడిద వేసుకోవటం, ఆయన గట్టిగా అంగలార్చటం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇట్ వాజ్ అన్ ఓపెన్ ప్రొటెస్ట్. బాహాటంగా ఆయన ప్రొటెస్ట్ చేస్తున్నట్లుగా ఉంది. రెండవదిగా ఆయన నిజాయితీగా ప్రొటెస్ట్ చేస్తున్నాడు. ఎందుకు చనిపోవాలి మా ప్రజలని చెప్పి, ఎందుకు మా ప్రజల పక్షాన ఇలాంటి విపరీతమైనది జరగాలని చెప్పి ఆయన నిలబడుతున్నాడు. అయితే ఈ ప్రొటెస్ట్ కూడా చాలా చక్కని మాట, ఇట్ వాజ్ ఆల్సో అండర్ కంట్రోల్ అనేటువంటిది. ఏ విషయంలో కూడా కంట్రోల్ తప్పిన వ్యక్తిగా ఈయన కనబడట్లేదు. సంఘ జీవితానికి వస్తే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దేనికి పిలుస్తున్నాడంటే విశ్వాస జీవితంలో మనము దేవునికి కేంద్ర స్థానం ఇచ్చి మనము ఆయన వైపు చూస్తూ ముందుకెళ్ళవలసినటువంటి రీతిని గమనిస్తున్నాం. కీప్ ఫెయిత్ ఇన్ గాడ్ సెంట్రల్. దేవుని యందు విశ్వాసము అది కేంద్రంగా మనం పెట్టుకుందాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మొర్దెకై ఈ ఎస్తేరు చేసిందంతా ఏంటంటే దేవుని యందు విశ్వాసము కేంద్రంగా పెట్టుకున్నారు. వారికి అర్థమైనటువంటి సత్యము, లెట్ మీ టెల్ యూ దిస్, అది ఒక ఆత్మీయ పోరాటాన్ని గుర్తించారు. ప్రియులారా, వాళ్ళు చేసింది ఏంటంటే ప్రజలందరినీ రెచ్చగొట్టండి అనలేదు, ప్రజలందరినీ పురికొల్పండి, ఇదిగో దండెత్తుదాం అనలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని చెంత ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేద్దామని వాళ్ళ యొక్క నినాదం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి విషయము. వెన్ ఎ క్రైసిస్ హిట్స్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ, క్రైస్తవ సంఘానికి ఒక విపత్తు వచ్చి ఒకవేళ దానిని కొడతా ఉంటే ఈరోజు గమనించవలసింది ఏంటంటే దెర్ షుడ్ బి ఎ కాల్ ఫర్ ప్రేయర్, దెర్ షుడ్ బి ఎ కాల్ ఫర్ ఫాస్టింగ్, there should be a call so that people will come and wail and weep in the presence of God. దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంది. కానీ హామాను లాంటి వాళ్ళతో చేయగలపటం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అహష్వేరోషు లాంటి వాళ్ళతో చేయగలిపి బాబు వాళ్ళు ఏమైనా కానీ నాకు వచ్చే లావాదేవీలు నాకు ఇవ్వండి అని చెప్పి అనటం కాదు. రాజుకు చెప్పి వీళ్ళదంతా కొల్లగొట్టుకుని, రాజా నిన్ను నేను ధనవంతుడిగా చేస్తానన్నటువంటి ఆ దుష్ట ఆలోచన ఈ హామానుది. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయాన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అనంటే మనకు అవుట్కమ్ ఎలాగుంటుందో తెలియనప్పటికీ దేవుని యందు నమ్మిక ఉంచడం అది మన పని. మొర్దెకై అదే చేశాడు. తన అవుట్కమ్ ఎట్లుంటుందో తెలియదు కానీ దేవుని పైన నమ్మి నేను ఆయన పైన ఆధారపడతానని, దేవుడు ఎట్లయినా నా ప్రజలను విమోచిస్తాడు, అది దేవుని కార్యం అని చెప్పి ఆయన ఏం చేశాడంటే అద్భుతంగా ఆయన ముందుకు వెళ్ళాడు. అందుకనే ఒక స్టేట్మెంట్ ఉంది, విశ్వాసంతో నడిపించబడ్డాడు మొర్దెకై. ఫెయిత్ అన్నటువంటిది ఏం చేసిందంటే ఈ ఫెయిత్ ఫ్యూయల్స్ ఎఫర్ట్ అండ్ నాట్ ప్యాసివిటీ అని ఉంది. విశ్వాసం ఏం చేస్తుందంటే క్రియారూపంలో అది మనల్ని నడిపించడానికి సహాయం చేస్తుంది, కానీ ముభావంగా కూర్చోబెట్టడానికి విశ్వాసం అయితే అది అలాంటి కార్యం చేయదంటా ఉన్నారు. ఫెయిత్ ఫ్యూయల్స్ ఎఫర్ట్ అండ్ నాట్ ప్యాసివిటీ. అదే మనం యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 2వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనిస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఉన్నారు ఈ ఉదయకాలన ఈ మొర్దెకై లాంటి క్యారెక్టర్స్ మన సంఘంలో? మొర్దెకై లాంటి
ఈ దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నారు మన సంఘంలో, ఏంటి మన యొక్క స్పందన అన్నటువంటిది ఈ ఉదయకాలన మనము గమనించి ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియ దేవుని సంఘమా, దయచేసి ఈ వాక్యాన్ని చూస్తుండగా మరి రెండవదిగా ఈ మాట నేను అర్థం చేసుకుంటున్నాను. అదేంటంటే దేవుని యొక్క ప్రావిడెన్స్ ఇంత ఉండినప్పటికీ ఈ రెండు విషయం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాలు చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉన్నాయని మనం గమనిస్తుంటున్నాం. ఈ ఎస్తేర్ను ఈ మొబిలైజ్ చేసేటువంటి ఈ ప్రక్రియలో నాకేమనిపించిందంటే, ఇలాంటి టైంలో హామాను దుష్ట ఆలోచన రహస్యంగా ఈ రహస్య పథకం వేసి ఈ యూదులను డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి అంటా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఈ టైంలో దేవుడు వీరిద్దరిని లేపి ఆ దుష్ట ఆలోచన దానిని మార్చివేసినటువంటి రీతిని గమనిస్తుంటున్నాం. బాగా ఆలోచన చేద్దాం ప్రియులారా. దే హ్యావ్ మెంట్ ఇట్. హామాన్ ఏమన్నాడంటే, వీరిని అందరినీ హతమార్చేస్తాం. కానీ అది దేవుని ప్రణాళిక కాదు. మనిషి ఆలోచన ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ, మనిషి దుష్ట ప్రణాళికలు ఎంత బలమైనప్పటికీ, సీమింగ్లీ పవర్ఫుల్, అబ్బో చాలా వాళ్ళు అనుకున్నారంటే ఏమైనా చేసేస్తారు. నేనంటాను, వాళ్ళకంటే గొప్పవాడు మన దేవుడు. ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి ఏమైనా చేస్తాడు. మనుషుల ఆలోచనలు ఎంత బలమైన కానీ వాటిని దేవుడు తారుమారు చేసేస్తాడు. ఇది నమ్మినటువంటి బిడ్డల ఈరోజు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అందరికీ టైం అవకాశం ఇస్తాం. ఇంకొకసారి చెప్దాం హల్లెలూయా. చెప్పలేదు ఇంకా, వాళ్ళకి కూడా టైం ఇస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంఘమా, ఇది ఒక వ్యక్తిగత సమస్య కాదు. ఇది మొర్దెకై ఒక్కడి సమస్య కాదు. ఇది లేదా ఒకటి ఎస్తేర్ సమస్య, ఆమె లేదంటే దిగిపోతుందయా సరిగా మాట్లాడకపోతే, అది కాదు సమస్య. ఇది దేవుని నిబంధన జనాంగానికి గూర్చినటువంటి సమస్య. ఇట్ ఈస్ అ నేషనల్ ఇష్యూ. ఇది దేవుని ప్రజల సమస్యగా గమనించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొర్దెకై మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఎస్తేర్ను పురికొల్పిన రీతి అది ఆశ్చర్యం. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నేను ఇక్కడ ఈ భవనంలో సూజను కోటలో సేఫ్గా ఉన్నానని. నీవును నీ తండ్రి ఇంటి వారిని నశిస్తారు. నువ్వు ఒకవేళ మౌనంగా ఉంటే మాట్లాడకుండా నీతో పాటు నీ ఇంటి వారు, నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు. దేవుడు రిలీఫ్ అండ్ డెలివరెన్స్, విమోచన వేరే చోటు నుంచి ఆయన కూడా, ఎక్కడి నుంచి ఆయన కూడా తీసుకుని వస్తాడు. దేవునికి అది సాధ్యం. గాడ్ ఈజ్ ఏబుల్ టు బ్రింగ్ రిలీఫ్ అండ్ డెలివరెన్స్ టు హిస్ పీపుల్ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్. ఎక్కడి నుంచి ఆయన తీసుకుని రాగలడు. ఆయన చేయగలిగినటువంటి సమర్థుడు. అయితే ఇలాంటి సమయం కొరకే దేవుడు నిన్ను నిలబెట్టాడేమో ఆలోచన చేయి. For you have been called to this royal position for such a time as this. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎస్తేర్ లాగా మనకు కూడా ఒక అవకాశం ఇస్తాడు. అది నా పాయింట్ ఇక్కడ. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి ఈ అవకాశాన్ని దేవుడు మనకిస్తుండగా మన చుట్టూ అపోజిషన్ ఉండొచ్చు, మన చుట్టూ ప్రజలు ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉండొచ్చు. పిల్లలు ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నేను ఈ మాట ప్రస్తావించాలనుకుంటున్నాను. ఒంటరిగా అవుతామేమో. Sometimes we might have to stand all alone. పౌలు భక్తుడు లేడా ఒంటరిగా? మోషే లేడా ఒంటరిగా? దానియేలు లేడా ఒంటరిగా?
ఇలా ఆలోచన చేస్తూ ఉంటే దేవుని ప్రేమించే, సువార్తను నమ్మి సువార్తను ప్రకటించే బిడ్డలుగా కొండ ప్రాంతంలో, లోయల్లో, అడవుల్లో, పెద్ద పెద్ద పట్టణాల్లో, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆర్గనైజేషన్స్లో, లెట్ మీ టెల్ యూ దిస్ మై ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి దే విల్ స్టాండ్ ఆల్ అలోన్ ఫర్ ద ఫెయిత్ దట్ దే హ్యావ్ సీన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యేసునందున్నటువంటి ఆ యొక్క విశ్వాసమును బట్టి వారి యొక్క జీవితాల్లో ఒంటరిగా నిలబడవలసి వస్తుంది. వారి యొక్క కన్విక్షన్స్ని బట్టి, వారి యొక్క సిలువ సాక్ష్యాన్ని బట్టి. అయినా కానీ వారు ఏం చేస్తారంటే దే స్టాండ్ అలోన్. ఎందుకు? కారణం ఏంటంటే దేవుడు వారిని ఆ టైం కొరకే అలాంటి సందర్భాలలో వారిని నిలబెట్టాడు కనుక. ఈరోజు మనం ఉన్నటువంటి ఆ పొజిషన్స్, ఒకవేళ ప్రైవేట్ రంగంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ స్థానము ఒక ఉద్దేశం కొరకని గుర్తించావా? దేవుడు బిజినెస్ సెక్టర్స్లో ఒక స్థానము దేవుడు నీకు ఇచ్చాడంటే అది ఎప్పుడైనా గుర్తించావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ స్థానము విద్యా సంస్థలలో ఒక అధినేతగా, ఒక పెద్దగా, ఒక అద్భుతమైనటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా దేవుడు నేను పెడితే దాని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించామా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేనికి అని చెప్పేసి అన్నప్పుడు ఆ ప్రదేశంలో దేవుని విమోచన కార్యాన్ని చూడటానికి, దేవుని యొక్క అద్భుతమైన మహిమను అక్కడ చూడటానికి, వాటిని దేవుని కొరకే బలపరచాలని, దేవుని కొరకే నిలబెట్టాలని, సమాజ సాక్ష్యం కొరకే వాటిని దేవుని కొరకు ముందుకు తీసుకుని వెళ్ళాలని దేవుడు ఉంచింటాడే. కానీ వాటిని ఇదిగో మూత వేసి లేదా దానిని ప్రక్కన పెట్టి నాది మటుకు నేను చూసుకుంటానని కాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది, ఇఫ్ ఎస్తేర్ హ్యాడ్ గివెన్ ఎ థాట్ దట్ వే, ఆ రీతిగా ఎస్తేర్ ఒకవేళ ఆలోచన చేసింటే నా రాణి హోదా ఈ సూసన్ కోటలో నేను బాగుంటాను, నాకు అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి అని అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమైపోను? మొర్దెకై అలాగనే కూర్చునింటే ఏమైపోను? దయచేసి గమనించండి ప్రియ దేవుని సంగమా, ఏదో చర్చ్ ఈస్ కాల్డ్ టు బి ద కమ్యూనిటీ ఆఫ్ కరేజ్. ధైర్యంగా నిలబడవలసినటువంటి ఒక సమాజంగా దేవుడు సంఘాన్ని ఈరోజు మరి పిలుస్తూ ఉన్నాడని గమనించాలి. ఇంకొక పిలుపు ఏంటంటే దేవుని యొక్క నమ్మకత్వమైన సాధనాలుగా మనము పిలువబడినటువంటి ఆ యొక్క స్థలాల్లో దేవుని కొరకు నిలబెట్టడానికి దేవుడు కృప చూపుతున్నాడని దయచేసి గమనించవలసినటువంటి వారమైంటున్న ప్రియ దేవుని సంఘమా, ఇలాంటి డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్లో ఈ మాటను గమనించాలి. మొర్దెకై ఈ ఎస్తేరులు ఏమని అనుకుని ఉండింటూ అంటారంటే, ఇది ఒక డివైన్ అపాయింట్మెంట్. దేవుని ఉద్దేశం కొరకై, ఆయన యొక్క నడిపింపు కొరకై, ఆయన ఉద్దేశాల కొరకై ఇది దేవుని యొక్క డివైన్ అపాయింట్మెంట్. దేవుడు నన్ను ఇక్కడ ఏర్పరచుకొని ప్రత్యేకపరిచి ఒక అపాయింట్ చేశాడు, ఇక్కడ నిలబెట్టాడని చెప్పి వారికి ఆ నిశ్చయత ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికంటే తన ప్రజలను రక్షించటానికి. ఈ మాట చాలా గొప్పది. ఆ అపాయింటెడ్ టైంలో, ఫర్ సచ్ అ టైమ్ యాజ్ దిస్, దేవుని యొక్క ఆయన ఏర్పరిచినటువంటి ఆ సమయంలో, దేవుని యొక్క సంపూర్ణ సమయంలో, ఆయన కాలములో ఆయన చేసేటువంటిది చాలా గొప్పదిగా ఉంది. దీంట్లో ఒక థియలాజికల్ సిగ్నిఫికెన్స్, వేదాంత ఈ ఒక ప్రాముఖ్యత దీంట్లో మనం గమనించినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి దేవుని యొక్క టైంలో, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని చెప్పి మనం గమనిస్తుంటున్నాం. ఇది మర్చిపోకూడదు ప్రియ దేవుని సంగమా. కారణం ఏంటంటే లోకాన్ని పాపము నుండి, ఎదుగో అంధకారము నుండి, అపవాది యొక్క చేతుల్లో నుండి, నిత్య నాశనం నుండి రక్షించటానికి ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ ఉదయకాలన. దేవుడు నీ కుటుంబాన్ని చూస్తున్నాడు ఈ ఉదయకాలన. దేవుడు నీ పట్ల శ్రద్ధను వహిస్తూ ఉన్నాడు. హీ హాస్ దట్ మెటిక్యులస్ కేర్ అబౌట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నా బిడ్డల గురించి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా యొక్క పని ఏంటి, నా కష్టార్జితం ఏంటి, నా ఆరోగ్యం ఏంటి అని అంటే, లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్, God has a meticulous care about your life. ఆ యొక్క ఉద్దేశం చేత దేవుడు మనల్ని ఇలాంటి టైంలో ఆయన కృపలో తీసుకుని వచ్చాడని నేను మనవి చేస్తుంటున్నాను. దయచేసి ఇవి ఆలోచన చేస్తుండగా ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించాలి. God can turn things around for redemption,
ఫర్ గుడ్ అండ్ పాజిటివ్ అవుట్కమ్. ఎదిగో మంచి కొరకే, శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఫలితం కొరకే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన అన్నిటినీ తారుమారు చేస్తాడు. ఈ మొర్దెకై అనుకున్నాడు, వీళ్ళందరినీ నేను హతమార్చేసి నా చలం అని ఏంటో నేను చూపిస్తానని చెప్పేసి అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎస్తేరు ఈ మొర్దెకైలు ఏం చేశారంటే ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఎస్తేరులో ఉన్నటువంటి ఆ స్పందన నన్ను చాలా చాలా అది టచ్ చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నశించేదను. ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్. 30 రోజులైంది నేను రాజు దగ్గరికి వెళ్ళక. ఈ 30 రోజులు వెళ్ళలేదు, రాజు నన్ను ఆహ్వానించలేదు. ఒకవేళ వెళ్తే ఇదిగో దండన ఉంటుంది, శిక్ష ఉంటుంది. ఆ శిక్ష ఏంటంటే ఆ రాయల్ ప్రోటోకాల్ కానీ ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి మరణమే, అది ఎంత వారైనా కానీ. రాజు చూసి ఆ యొక్క సెప్టర్, ఆ రాయల్ ఆ యొక్క ఇది కర్రగా ఎత్తుకపోతే, ఆ సెప్టర్ దండం ఎత్తుకపోతే వారిని చూపించి వారు హతమార్చబడతారు. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క ఫేవర్ దేవుడు ఆ రాణికి, రాజుకు మైండ్లో ఆయన దయచేశాడు. రాణి పట్ల ఆమె వెళ్తే 30 రోజులైంది నేను రాజుని చూడలేదు. దట్ వాస్ హర్ క్రై. అయినా నేను నశించదు. ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్. ఏమైనా కానీ ఎక్కడున్నారండి ఇలాంటి ఎస్తేర్లు ఉదయకాల సమయాన? ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఎస్తేర్ ఆలోచన చేస్తే ఇట్ డజంట్ ట్యాగ్ టు ఎ జెండర్. కేవలం స్త్రీలకే కాదు, అందరికి. ఇది ఎక్కడున్నారు అలాంటి రిస్క్ టేకర్స్? సమాజంలో దేవుడు లేవనెత్తుతున్నాడని నేను ఖచ్చితంగా నమ్ముతా ఉంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి మైండ్లో ఉన్నదంతా ఏంటంటే మా ప్రజలు రక్షింపబడాలి. హామాను ప్లాన్ ఏంటంటే మొర్దెకైను అక్కడ పెద్ద ఉరికంబం వేసి మొర్దెకైను హతమార్చాలనుకున్నాడు. కానీ ఈ విషయం తెలుస్తుంది, రాజుకు ఆలోచన చేస్తున్నాడు, ఏంటి పరిస్థితి? రాత్రి నిద్రపట్టట్లేదు. జరిగిన పని ఏంటంటే, బాబు ఆ గ్రంథాలు తీసుకుని రండి. రాయల్ క్రానికల్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. చదువుతా అంటే మొర్దెకై పేరు కనపడింది. ఏంటి మొర్దెకై ఏం చేశాడు? రాజును హతమార్చాలని ఇద్దరు ప్లాన్ చేస్తే ఆ సమాచారం తెలియజేయగా అక్కడి నుంచి రాజు తప్పించబడ్డాడు, రాజును కాపాడాడు. మొర్దెకై చేసినటువంటి మంచి పనిది. రాజు చదువుతున్నాడు, మంచి పని ఏమైనా చేసామా మొర్దెకై కంటే? ఇంకేం చేయలేదు. హామానుతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజుకు మంచి చేసిన వారికి ఏం చేయాలి హామాను అంటే? హామాన్ అంటున్నాడు, ఒక మంచి రోబ్ వేయండి, ఒక వస్త్రాన్ని ధరించండి, రాజగుర్రం తీసుకుని వాళ్ళకి ఇవ్వాలి, ఊరేగించాలి. వెంటనే రాజు అంటున్నాడు, ఇదే పని నువ్వు వెళ్ళి మొర్దెకైకి చేయపో అంటున్నాడు. మొర్దెకైకి? అవును, మొర్దెకైకి చేయపో. ప్రియులరా, గాడ్స్ ఫేవర్ ఎలాగుంటుంది చూడండి. ఎవరైతే మనల్ని సమూల నాశనం చేసి అణగదొరికి వాళ్ళను లేకుండా రూపుమాపాలనుకుంటే వాళ్ళనే దేవుడు లేవనెత్తి మన కొరకు ఏం చేస్తున్నాడంటే, వెళ్ళి అలాంటి వారిని నువ్వు లేవనెత్తు, వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వు, వాళ్ళకు ఘనతనివ్వు, వాళ్ళకు ఆనర్ చేయి, వాళ్ళకు డిగ్నిటీ ఇవ్వు అని చెప్పి వాళ్ళకు రెస్టరేషన్ దయచేయని వాళ్ళను ఘనపరచమని చెప్పి రాజు అంటున్నాడు. ఏ చేతులైతే మనల్ని నలిపేయాలని చూస్తాయో దేవుడు అదే చేతులను ఏం చేస్తాడంటే వాడుకొని మనకు ఘనతనిచ్చేటువంటి చేతులుగా. ఏ నోరైతే మనకు ప్రతికూలంగా పలుకుతుందో ఆ నోటిని దేవుడు మార్చి, దేవుడు ముట్టి తన మహిమార్థమై తన బిడ్డల కొరకై ఆయన ఆశీర్వాదకరమైన వచనాలు పలికేటువంటి అనుభవంలోనికి నడిపిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని కార్యం. అందుకనే గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ అన్నటువంటి మాట ఎప్పటికీ మర్చిపోకూడదు. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ ఇస్. మనకు అనుకుంటా ఉంటాం, ప్రభా ఇది నాకు అర్థం కావట్లేదు, నాకు తెలియదు, ఏంటి ఎలా చేయాలని చెప్పేసి అన్నప్పుడు దేవుడు అంటాడు, ట్రస్ట్ మీ, ఐ కెన్ హ్యాండిల్ దిస్ బెటర్ దాన్ వాట్ యు డూ. నీకంటే నేను అద్భుతంగా హ్యాండిల్ చేస్తాను, నన్ను నమ్మి ఇదిగో నా పైన ఆధారపడని దేవుడు మాట్లాడుతుంటాడు. ప్రియ దేవుని
సమాజమా, ఈ ఉదయకాల సమయాన దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, వాక్యంలో గమనిస్తే కదా, మొర్దెకైను ఎస్తేరును దేవుడు లేవనెత్తి తన యొక్క నమ్మకత్వాన్ని ఆయన కనపరిచాడు. ఆ యొక్క రాజ్యంలో రాజు ఏం చేస్తాడంటే, ఆ యొక్క మొర్దెకైను, ఆ యూదులను అందరినీ సంహరించేటువంటి ఆ యొక్క ప్లాన్ ఆయన తీసివేసేస్తాడు. హామాను యొక్క పరిస్థితిని చూసి కదా, దాని తర్వాత ఏ ఉరికంబ అయితే మొర్దెకై కొరకు హామాను పెట్టాడో అదే ఉరికంబం పైన హామాను ఉరివేయబడతాడు. ఏమి విత్తుతామో ఆ పంటకు వస్తాం. ఎక్కడ వెళ్తుంది అది? ప్రియ దేవుని సంగమా, గాడ్స్ ప్రావిడెన్స్, దేవుడు మన జీవితంలో చిన్న వాటిలో ఆయన జాగ్రత్త తీసుకుంటాడు. అద్భుతంగా మన జీవితంలో ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. రెండవదిగా, దేవుని యొక్క ఉద్దేశాలు మనం చూస్తుంటున్నాం. ఆయన ఉద్దేశాలు బయలుపరుస్తుండగా అవి అవకాశాలుగా తీసుకుని, ఒకవేళ ఒంటరిగా అయినా కానీ వాటి కొరకై ప్రార్థన పూర్వకంగా విశ్వాసముతో దేవుని వైపు చూసి నిలబడటానికి మనం ముందుకు వస్తాం. ప్రియులారా, చివరిగా దేవుని యొక్క విశ్వాస్యత, ఆయన నమ్మకత్వాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎప్పుడు బలహీనుడు కాదండి. దేవుడు మనల్ని ఎప్పుడు పెడచెవి పెట్టాడండి. దేవుడు ఎప్పటికే కానీ మన చేయి విడిచిపెట్టాడు. ఈ ఉదయకాలాన ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనతో, మీతో, మీ కుటుంబంతో, నాతో, మా కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయన నమ్మదగినవాడు. ఇశ్రాయేలీయుల పక్షాన ఆయన కార్యం చేసి వారిని విమోచించిన దేవుడు ఈరోజు మన పట్ల కూడా ఆయన విశ్వాస్యతను కనపరుస్తాడు. అది ఏ సిచ్యువేషన్ అయినా కానీ, అది ఎంత పెద్దదైనా కానీ, ఎంతమంది దాని వెనకలు ఉన్నా కానీ, దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఆయన కార్యం చేసి ఆయన మహిమ పొందుతాడు. రండి, అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వైపు చూస్తూ, దేవా, నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నా జీవితాన్ని మీరు ఈరోజు బలపరుస్తూ ఉన్నారు. నాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు, నన్ను సంధిస్తూ ఉన్నారు. దేవా, మీరు మా చేయి విడిచిపెట్టేవారు కాదు. మొర్దెకై లాంటి ఆ సమర్పణ, అలాంటి కమిట్మెంట్, అలాంటి కరేజ్, అలాంటి ఫెయిత్ మీరు మాకును దయచేయండి. ఎస్తేర్ లాంటి రిస్క్ టేకర్స్, ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తి, దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడని గుర్తించిన ఆ ఎస్తేరు వలె మేమును ఉండటానికి ప్రభా సహాయం చేయండి. సంఘాన్ని దీవించండి. నేను ఫ్యూచర్లో ఎలాంటి పరిస్థితులు సంఘానికి వచ్చినా కానీ జాగరూకతతో మీ వైపు చూస్తూ ముందుకెళ్ళటానికి, హామాను లాంటి ఆ ప్రజలు వచ్చిన అహేశ్వరోషు లాంటి ఆ ప్రభా బలవంతులు ఒకవేళ ఎదుట నిలబడినా కానీ మీకు అసాధ్యమైనది ఏదీ లేదని గుర్తించి మీ వైపు చూస్తూ ప్రతి సవాలును జయించటానికి మీ ఆత్మ సహాయము దేవా మాకు దయచేయమని యేసు క్రీస్తు శక్తిగల నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్.